భారతీయ సనాతన సంప్రదాయంలో ఆది జగద్గురు గౌడపాదాచార్య పరంపరలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళ తత్కర కమల సంజాతులు ప్రస్తుత కాశీపీఠ పీఠాధీశ్వరులుగా ఉన్నారు శ్రీ 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 శివ నాగేంద్ర సరస్వతి స్వామివారు. నిత్యం గురువర్యులైన పరమ గురువులు పరమేష్టి గురువులు పరాత్పర గురువైన శ్రీ శ్రీ శివేంద్ర సరస్వతి శ్రీ శివ యోగీంద్ర సరస్వతి శ్రీ చంద్రభూషణేంద్ర సరస్వతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వాళ్ళను సేవిస్తూ గురుదేవుల మార్గాన్ని అనుసరిస్తూ కాశీపీఠం శ్రీ త్రిలింగ మహా సంస్థానం బాధ్యతను స్వీకరించి గురు పరంపరను నిర్విరామంగా పీఠం పరంపర దేవీ దేవతలైన నీలకంఠేశ్వర చంద్రమౌళీశ్వర సురాభాండేశ్వర మరియు త్రిపుర సుందరి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను ఆరాధిస్తూ ఆసేతు సీతాచల పరివ్రాజకం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భగవత్ తత్వాన్ని భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తూ నిత్యం కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహితుడైన విశ్వనాథుని సన్నిధిలో తరిస్తున్నారు. అటువంటి యోగీశ్వరులను దర్శించడం మన అదృష్టంగా భావించాల్సిన సందర్భం. మరి గురువు గారిని ఒకసారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. హరి ఓం. అస్మత్ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అత్యంత పర్వదినమైన కార్తీక సోమవారము మరియు మాస శివరాత్రి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనమందరము భగవంతుణ్ణి సేవించుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో భగవంతుణ్ణి నామస్మరణ చేద్దాం. జై బోలో శారదా మాతా కీ, జై బోలో గంగా మాతా కీ, జై బోలో గౌరీ మాతా కీ, శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామికి. హంసవాహన దేవి అంబా సరస్వతి, హంసవాహన దేవి అంబా సరస్వతి, అఖిల లోక కళావాణి అంబా సరస్వతి, అఖిల లోక కళావాణి అంబా సరస్వతి, హంసవాహన దేవి అంబా సరస్వతి, హంసవాహన దేవి అంబా సరస్వతి. శేషశైలవాసిని అంబా సరస్వతి, శేషశైలవాసిని అంబా సరస్వతి, స్వరరాగతాళ వినోదిని అంబా సరస్వతి, స్వరరాగతాళ వినోదిని అంబా సరస్వతి, హంసవాహన దేవి అంబా సరస్వతి, హంసవాహన దేవి అంబా సరస్వతి, అఖిల లోక కళావాణి అంబా సరస్వతి, అఖిల లోక కళావాణి అంబా సరస్వతి, సదానంద రూపిణి అంబా సరస్వతి, సదానంద రూపిణి అంబా సరస్వతి, వీణాపాని అంబా సరస్వతి,
పాని అంబా సరస్వతి చతుర్వేద రూపిణి అంబా సరస్వతి చతుర్వేద రూపిణి అంబా సరస్వతి చండముండహారిణి అంబా సరస్వతి చండముండహారిణి అంబా సరస్వతి హంసవాహన దేవి అంబా సరస్వతి హంసవాహన దేవి అంబా సరస్వతి అఖిల లోక కళావాణి అంబా సరస్వతి అఖిల లోక కళావాణి అంబా సరస్వతి అక్షమాళధారిణి అంబా సరస్వతి అక్షమాళధారిణి అంబా సరస్వతి ఆనందరూపిణి అంబా సరస్వతి ఆనందరూపిణి అంబా సరస్వతి హంసవాహన దేవి అంబా సరస్వతి శ్వేత కమలవాసిని అంబా సరస్వతి శ్వేత కమలవాసిని అంబా సరస్వతి పీతాంబరధారిణి అంబా సరస్వతి పీతాంబరధారిణి అంబా సరస్వతి హంసవాహన దేవి 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 అంబా సరస్వతి అఖిల లోక కళావాణి అంబా సరస్వతి అఖిల లోక కళావాణి అంబా సరస్వతి ఈ పుణ్యదినము రోజు అమ్మవారిని మనము స్తోత్రం చేసుకున్నాం. మనం ఎంతో అదృష్టవంతులము. ఎందుకంటే మహాశివరాత్రిని తలపిస్తుంది ఈరోజు. కార్తీక మాసంలో మహాశివరాత్రి లాగా ఉంది. ఎట్లా అంటే ఈరోజు దీపాలు వెలిగించుకుంటున్నాము, రుద్రాభిషేకం చేసుకున్నాము. సాక్షాత్తు మహాలింగ క్షేత్రము, జ్యోతిర్లింగాలలో మహాలింగం అని వర్ణిస్తారు. జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి మల్లికార్జున స్వామి వార్ల, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం కూడా తిలకించాము. కోటి దీపాలు వెలిగించుకున్నాము. స్వామివారి అభిషేకం కూడా తిలకించాము. ఇలాంటి మేళవింపు మరెప్పుడు రాదేమో.
ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినాల్లో శివ కళ్యాణము, పరమేశ్వరుని అభిషేకం మాత్రమే చూస్తాము. కానీ అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి, జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ప్రతి మాసంలో మహాశివరాత్రి వస్తుంది, శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి. 12 మాసములలో 12 శివరాత్రులు. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి అయితే ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి. ఈరోజు జాగారం కూడా చేసినట్టుగా ఇప్పటి వరకు అందరూ ఇంత సమయమైనా కూడా అందరూ వేచి భగవంతుణ్ణి పూజా కైంకర్యములు చూస్తున్నారు, తరిస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడు మనందరికి కల్పించిన సదా అవకాశం, అద్భుతము. ఇంకొక భగవంతుణ్ణి ఇంకొక మారు మనము కీర్తనం చేసుకుందాం. హరి ఓం నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. నారాయణ హరి నారాయణ హరి నారాయణ వేద పారాయణ. జయ జయ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సదాశివ. జయ జయ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సదాశివ. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. నారాయణ హరి నారాయణ హరి నారాయణ వేద పారాయణ. జయ జయ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సదాశివ. జయ జయ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సదాశివ. కాశీ విశ్వేశ్వర భగవాన్ की, अन्नपूर्णा माता की, कोटप्पकोंड कोटेश्वर स्वामी की, अमरेश्वर स्वामी की. गरुड़ वाहना नारायण गरुड़ वाहना नारायण.
గరుడ వాహన నారాయణ శ్రీశేష శయన నారాయణ శ్రీశేష శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ గరుడ వాహన నారాయణ శ్రీశేష శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ జై బోలో గోపాల కృష్ణ భగవానికి. నామ సంకీర్తనలో ఇంత ఆనందము, ఆ భగవంతుని నామస్మరణలో మనకు ఇంత ఆనందము, మానసిక ఉల్లాసము, సనాతన సాంప్రదాయంలో ఇంతకంటే మించిన ఆనందము, సంతోషం ఇంకేమీ లేదు. ఇప్పుడు అందరికీ అనుగ్రహ భాషణము శ్రద్ధగా ఆలకించండి. ఓం వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తి పాత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతిం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్య ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమాశ్రయే. ముందుగా భారతదేశ వ్యాప్తంగా HMTV వీక్షిస్తున్న భక్తులందరికీ, వీక్షకులందరికీ, ఈ చిలకలూరుపేట వాసులందరికీ, మన తెలుగుల వారందరికీ కార్తీక పర్వదిన, కార్తీక సోమవార మాస శివరాత్రి శుభాకాంక్షలు, అందరికీ శుభ ఆశీస్సులు కూడా. కార్తీక మాసం అంటే అన్ని మాసముల కంటే విశిష్టమైనది. అందుకోసమే మీరు అందరూ చూస్తుంటారు, ఈ కార్తీక మాసంలోనే శివ దీక్షలు చేస్తుంటారు, అయ్యప్ప దీక్షలు చేస్తూ ఉంటారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళడం కోసము కనకదుర్గమ్మ వారి దీక్ష చేస్తుంటారు. భగవంతుణ్ణి అన్ని రూపాల్లో ఆరాధిస్తూ ఈ కార్తీక మాసంలో ఎందుకోసం చేస్తారంటే, ఈ కార్తీక మాసము శివకేశవులకే ప్రీతి అని కాదు, అమ్మవారికి కూడా ప్రీతికరమైనదే. ముక్కోటి దేవతల్ని కూడా పూజించుకోవచ్చు. ఈ మధ్య శివకేశవులు అని చెప్తా ఉన్నారు, కానీ 33 కోట్ల దేవతలు ఆ పరబ్రహ్మస్వరూపమే. ఆ పరబ్రహ్మస్వరూపాన్నే మనమంతా విభిన్న రూపాల్లో
కన్నడలో చెప్తారు, రూప వందే నామ హలవు అని. రూపం ఒక్కటే, నామాలు అనేకము, కోట్లు కోకొల్లలు సహస్రనామాలు. భగవంతుణ్ణి ఎన్నో రూపాల్లో మనం ఆరాధించుకుంటాం. చెట్టుని, పుట్టని, ప్రకృతిని ఆరాధించుకుంటాము అని చెప్పుకుంటాం. అది ఇప్పుడు చూస్తాం మనం కార్తీక మాసంలో. ప్రతి ఒక్క చెట్టుని, అశ్వత్థ వృక్షాన్ని, ధాత్రి వృక్షం అంటే తులసి వృక్షాన్ని, బిల్వ వృక్షాన్ని, ఇట్లా దేవతా వృక్షంని ఆరాధించుకుంటాం. ఆ వృక్షాలను ఆరాధించడానికి గల కారణం ఏంటంటే ఔషధి గుణములున్న వృక్షములు. ఆ వృక్ష జాతిని మనం కాపాడుకోవాలని. వృక్షో రక్షతి రక్షిత అని చెప్తారు. మనము ఆ వృక్షాలు కాపాడుకుంటేనే వాటి ద్వారా ఏమైనా రోగగ్రస్తులైనప్పుడు ఔషధ సేవనం చేసుకోవచ్చు. ఆ వృక్షాల ద్వారానే వర్షాలు సంభవిస్తాయి. వర్షాల ద్వారా పాడి పంటలు, ఆ పాడి పంటల ద్వారా ప్రజలంతా, సమస్త ప్రాణులన్నీ సుభిక్షంగా ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము. అట్లాగే దీపాలు వెలిగించుకుంటున్నాం. శివకేశవులకు ప్రీతికరమైన మాసము. ఈ కార్తీక మాసానికి పౌర్ణమి తిథి రోజు, కృతికా నక్షత్రములో పౌర్ణమి ఉంటుంది కాబట్టి, పౌర్ణమి తిథి రోజు కృతికా నక్షత్రం ఉంటుంది కాబట్టి కార్తీక మాసము అని. శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు శ్రావణ మాసం అని. అట్లాగే ఈ కార్తీక మాసంలో కృతిక అగ్ని సంబంధించిన కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఈ కార్తీక మాసంలో శ్రేష్టము. అట్లాగా సంతాన సమస్యలున్నా, సర్పదోషములున్నా, కుజదోషములు, కాలసర్పదోషములు ఉన్నప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో కార్తికేయుని ఆరాధించుకుంటారు. నాగుల చవితి ఈ కార్తీక మాసంలో వస్తుంది. ప్రభోదిని ఏకాదశి ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. మనకి చాతుర్మాస్యము ఈ కార్తీక మాసంలోనే ముగింపు. ప్రభోదిని ఏకాదశి రోజు నుంచి ముగింపు పలుకుతారు. ఇట్లా చూసుకుంటూ పోతే కార్తీక సోమవారాలు, కార్తీక శుక్రవారాలు, కార్తీక శనివారాలు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. ముందు మనం అంతా భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చాడు. ముందు మనము మానవులుగా జన్మించామంటే ఎంతో పుణ్యం చేసుకుంటుంటాం. తర్వాత భారతీయులుగా పుట్టడం ఇంకా అదృష్టం. భారతీయులుగా పుట్టి కూడా సనాతన సాంప్రదాయంలో ఉండి మన సనాతన ధర్మంలో జన్మించడం ఇంకా అదృష్టము. ఒక భగవంతుడికి ఒక భక్తుడు కావడం ఇంకా కొంత అదృష్టం. ఇన్ని అదృష్టాలు భగవంతుడు మనకిచ్చాడు. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. ఎంతో మంది విదేశాల్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్రాణుల రూపంలో జన్మిస్తుంటారు. కానీ మనము ఈ కార్తీక మాసంలో పూజ చేసుకోగలుగుతున్నామంటే మనము భారతీయులుగా పుట్టాము, హిందువులుగా పుట్టాము, ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ధర్మాచరణ అంటే ఇదే. భగవంతుణ్ణి సేవిస్తున్నాము, జ్యోతి వెలిగిస్తున్నాము. ఒక జ్యోతి వెలిగించినప్పుడు మనము మట్టి ప్రమిద కావాలి. ఆ మట్టి ప్రమిద ఎవరు చేస్తారు తయారు? కుమ్మరి. పత్తి, దానికి దూది కావాలి. ఆ దూదిని ఎవరు తయారు చేస్తారు? పండించేదెవరు? రైతు. ఆ రైతు అందరూ ఉంటారు. సమాజంలో ఉన్న వాళ్ళంతా చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఆ పత్తిని పండిస్తారు. ఆ మట్టి కంచుణ్ణి, మూకుడిని కుమ్మరి తయారు చేస్తాడు. గానుగ పట్టి నూనెని పంట పండించిన తర్వాత ఆ నూనెని ఎవరు తయారు చేస్తారు? ఇది అంతా ఒక మన జీవన ప్రక్రియలో జీవన ఉపాధి. ఇది
ఈ జీవనోపాధిలో మనము భక్తి చేస్తున్నాము, జీవనోపాధి కూడా కలుగుతుంది. ఇంతకంటే అదృష్టం ఏముంది? అట్లాగా కార్తీక మాసమనే కాదు, ప్రతినిత్యం భగవంతుణ్ణి ఆరాధించండి. ఏ కష్టం వచ్చినా భగవంతుణ్ణి ముందు తల వంచండి, భగవంతునికి ప్రణమిల్లండి, భగవంతుణ్ణి ప్రార్థించండి, ప్రాధేయపడండి. భక్తి విశ్వాసముతోనే, భగవంతుని మీద విశ్వాసము, భక్తి, నమ్మకంతో మీ యొక్క సమస్త కోరికలు, మీ సమస్యలు అన్నీ నెరవేరుతాయి. కార్తీక మాసం ఒకటే కాకుండా ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చెయ్యండి, భగవంతుణ్ణి సేవించండి. ఇది కదా ధర్మం అంటే, ఇది కదా సనాతన సాంప్రదాయం అంటే. ఇంకొక విశేషం ఏంటంటే, ఆరా ఫౌండేషన్ అని ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మాకు మస్తాన్. ఇక్కడ వర్ణభేదము లేదు, కులభేదము లేదు, మత భేదము లేదు. చాలామంది చెప్తుంటారు, హిందువులు రకరకాల జనాలు చెప్తా ఉంటారు, వింటుంటాం, మనం మాధ్యమాల్లో, టీవీ మాధ్యమాల్లో వింటుంటాం. హిందువుల్ని వెలివేస్తున్నారని, హిందువుల్ని, హిందూ సమాజంలో కొంతమందిని అంటరాని వాళ్ళగా చూశారని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చూస్తుంటాం. రండి అందరూ, ప్రతి ఒక్కరు భగవంతుని ఆరాధించండి, జ్యోతులు పెట్టుకోండి, ధర్మ జ్యోతులు వెలిగించండి, భక్తి జ్యోతులు వెలిగించండి, భగవంతుణ్ణి సేవించండి. ఇక్కడ స్వయంగా చూశాం కదా, కులభేదము, వర్ణభేదము, వర్గభేదము, జాతి భేదము, మతపరమైన తారతమ్యము లేకుండా అందరూ కలిసి ఈ ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యములో వారి సహకారంతో హెచ్ఎంటీవీ యాజమాన్యం శ్రీమతి లక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహణ చేశారు. వీటికి సహకరించిన వారందరికీ భగవంతుని కృప కటాక్షము ఉంటుంది. వీక్షించే వారందరికీ కూడా ఆ భగవంతుడి కృపా కటాక్షం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇట్లాగా ఈ సనాతన సాంప్రదాయంలో శివభక్తుడికి ఏ భగవంతుణ్ణి ఏ రూపంలో ఆరాధించినా కానీ శివభక్తుడికి ప్రతిరోజు శివరాత్రే. శివభక్తుడికి ప్రతిరోజు శివరాత్రే. శివరాత్రి రోజే ఆరాధన చెయ్యాలని చెప్పలేదు. మహాశివరాత్రి నాడైనా చెయ్యని వాడు చేస్తాడని అట్లాగా పర్వదినాలు పెట్టినారు, విశేష దినములు పెట్టినారు. అట్లాగా శివభక్తుడికి రోజు శివరాత్రే. ఈరోజు శివరాత్రిలాగే ఉంది, మహాశివరాత్రిలాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది మీరందరినీ చూడడము. మీరు మా దర్శనానికి వచ్చారా, మేమే మీ దర్శనానికి వచ్చావా, ఆ భగవంతుడు ఎరుగ. కానీ ఇలాంటి కార్యక్రమాలు మన ఆరా ఫౌండేషన్ మస్తాన్ గారు, హెచ్ఎంటీవీ యాజమాన్యము, హెచ్ఎంటీవీ వాళ్ళు ఇట్లాంటి ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు మున్ముందు ఇంకా 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 నిర్వహించాలని, ధర్మాన్ని ఉద్ధరించడంలో మీ వంతు పాత్రని కూడా మీ పాత్ర కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భారతదేశానికి క్షేమం కలుగుగాక, ధర్మము వృద్ధి చెందునుగాక. ధర్మోస్తు విజయోస్తు. మరొక్కసారి హెచ్ఎంటీవీ వీక్షిస్తున్న సమస్త వీక్షకులకి, ప్రేక్షకులకి, మన తెలుగు వారందరికీ, ఇక్కడ విచ్చేసిన వారికి, హెచ్ఎంటీవీ వారికి, ఆరా ఫౌండేషన్ వారికి, కపిల్ చిట్ ఫండ్ వారికి అందరికీ మరొక్కసారి కార్తీక మాసంలో సోమవార శుభాకాంక్షలు, శుభాశిష్యులు. అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి.
చెక్. గురుగారికి స్వామివారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత సమయం భక్తుల కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామివారికి హెచ్ఎం టీవీ తరఫున ఒక చిన్న సన్మాన సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మనం ఇప్పుడు ప్రస్తుతం దాన్ని వీక్షిస్తున్నాము. అలాగే కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘన సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి అందించారు. అందులో భాగంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, వాలంటీర్స్ ఇండివిజువల్ గా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వాలంటీర్లు స్వచ్ఛందంగా ఇక్కడికి విచ్చేయడం, అలాగే వారందరూ ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినందుకు గాను